లైవ్‌లో చూసాను. క్యూ&ఏ సెషన్ చూసా ఇమాన్యుయల్‌ది. అదేదో నాకేమనిపించిందంటే ఫ్రాంక్లీ టెల్లింగ్ మీకు అదే అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. తనూజ గారు అందుబాటులో లేకపోతే ప్రెస్ మీట్‌కి వచ్చిన వాళ్ళు తనూజ గారి ఫ్రెండ్ తోటి తనూజ గారి గురించి మాట్లాడితే ఎలా ఉంటదో అలా అనిపించింది. ఎక్కువ సార్లు తనూజ గారి నేమ్ వినిపిస్తానే ఉంది లైవ్‌లో. ఎపిసోడ్‌లో 2, 3 సార్లు వినిపించింది. అది సంగతి. మరి 'బిగ్ బాస్' టీమ్ ప్రాపర్‌గా చూసుకొని పంపించాలి కదా! ఇమాన్యుయల్ స్ట్రెయిట్ అవే క్వెషన్స్ అడగాల. అండ్ అంత గట్టిగా క్వెషన్‌లు అడిగినవి కూడా నాకెక్కడ అనిపించలేదు. అండ్ ఒక్క క్వెషన్ అయితే మాత్రం బాగా అనిపించింది. అతను ఎవరో గాని మంచిగా అడిగాడు. మీకు ట్రోఫీ దొరికితే వన్స్ మీ ట్రోఫీ గెలిస్తే దొరికితే అంటున్నా. గెలిస్తే తీసుకెళ్ళి మీ మమ్మీ చేతిలో పెడతారా? లేకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడతారా? అది అన్ని క్వెషన్స్ కన్నా కొంచెం కాంప్లికేటెడ్ క్వెషన్ అనిపించింది. దానికి ఇమాన్యుయల్ కొంచెం లెంతీ ఆన్సర్ కొంచెం తెలివిగానే బానే ఇచ్చాడు ఇమాన్యుయల్. లాస్ట్ వరకు లాక్కొచ్చి ఇచ్చాడు. అది బాగా అనిపించింది ఆ క్వెషన్. ఇంకా మిగిలినవన్నీ అంత టూ మచ్ క్వెషన్స్ ఏం గట్టిగా కొట్టేలాగా అడగలేదేమో అని అనిపించింది నాకైతే. అది హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కళ్యాణ్ ఈరోజు మాత్రం కుర్రాడు సూపర్ అంటే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. అబ్బాయి ఎంత బాగా మాట్లాడాడు. 2 డైలాగులు ఇప్పటికీ చెవుల్లో మారు మోగుతా ఉన్నాయి. ఒకటి, వాడిని నేను కాపాడుకోవాలి, వాడి జోలికి వస్తే నేను ఊరుకోను. ఒకటి ఇమాన్యుయల్ తోటి అంటారు, ఒకటి సంజన గారితో అంటారు. ఈ చెవులతో విన్నా, ఈ కళ్ళతో చూసా ఈరోజు ఎపిసోడ్లో పడింది అది. డెమోన్ కోసం నిలబడిపోయాడు. డెమోన్ని కాపాడుకోవాలనుకున్నాడు. డెమోన్ తీసేయాలి అనుకుంటే నేను ఒప్పుకోనని చెప్పి స్ట్రైట్ అవే సంజన గారు ఫేస్ మీద చెప్పారు. మీకు ఏ పాయింట్ అయినా ఉండొచ్చు, ఆయన తీస్తా అంటే నేను ఒప్పుకోను. మామూలు విషయం కాదు. ఇలాంటివి మాత్రం కుర్రాడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడనిపించింది. అద్భుతంగా చేశాడు. మామూలు విషయం కాదు, సూపర్ అనిపించింది. ఓకేనా. ఇప్పుడు సంజన గారిని నలుగురు టార్గెట్ చేశారా టాప్ 4, లేకుంటే సంజన గారే టార్గెట్ జోన్లోకి వచ్చి కూర్చున్నారా? మాట్లాడుకుందాం. ఇప్పుడు హైవే మీద కార్ వెళ్తా ఉందండి. సడన్గా మధ్యలో ఒక మనిషి వచ్చి ఎదురుగా నిలబడితే, అప్పుడు పట్టాల మీద ఒక ట్రైన్ వెళ్తా ఉంది. పట్టాల మధ్యలోకి వచ్చి ఒక వ్యక్తి నిలబడితే అది ఆడ ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుందా, లేకుంటే ఆ ట్రైన్ డ్రైవర్ ఆడిని యాక్సిడెంట్ చేసినట్టు అవుతుందా? సింపుల్. అంతే ఇక్కడ కూడా. సంజన గారు వచ్చి లాక్ అయ్యారు. సంజన గారు వచ్చి ఆ డేంజర్ జోన్లో వచ్చి పడ్డారు తప్పితే సంజన గారిని ఎవరు డేంజర్ జోన్లోకి నెట్టలేదు. క్లియర్గా ఆమె తెలియకుండా ఆమె డేంజర్ జోన్లోకి వచ్చి ఆమె కూర్చున్నారు. ఎలాగా చెప్తా. ఫస్ట్ దానికంటే ముందు ఒక క్లారిటీ తీసుకోవాలి. అక్కడ 7 ఉన్నారు. 4 ఓట్లు మెజారిటీ వస్తే ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోతారు. ఓకేనా. అక్కడ ముగ్గురు ఒక సైడ్ ఉంటారు, ఇంకొక ముగ్గురు ఇంకొక సైడ్ ఉన్నారు. ఒక రామలక్ష్మణ్ లాంటి మన అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముళ్ళు ఉంటారు, అలాగా చిరంజీవి గారు, రవితేజ గారు, ఇంకా ఇంకొక పర్సన్, ముగ్గురు ఎవరైతే ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమోన్ ఒకవైపు, ఇటుపక్క నాన్న, కూతురు, బాబాయ్ ఒకవైపు. మధ్యలో సంజన గారు ఉన్నారు ఏకాకిగా. ఇప్పుడేంటి, సంజన గారు వీళ్ళు చెప్పే పేరుకైనా అగ్రి చేయాలి, వాళ్ళు చెప్పే పేరుకైనా అగ్రి చేయాలి. అటు ఇటు కాకుండా అంటే ఈమె పేరే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సింపుల్, అంతే కదా. నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎవరో ఒకరి వైపు వెళ్ళాలి. లేదు నేను మధ్యలోనే ఉంటానంటే బలైపోయేది ఎవరు? ఫస్ట్ నువ్వే బలైపోతావు. సింపుల్ లాజిక్. అక్కడ డెమోన్ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పడు, కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పడు, ఇమాన్యుయల్ వచ్చి వీళ్ళిద్దరి పేరు చెప్పడు, డెమోన్ పేరు చెప్పడు. ఇటుపక్క తనూజ బర్నీ గారి పేరు సుమనన్న పేరు చెప్పదు, సుమనన్న బర్నీ గారి పేరు తనూజ పేరు చెప్పదు, బర్నీ గారు వాళ్ళిద్దరి పేరు చెప్పరు. అప్పుడు ఆప్షన్ ఎవరికి ఉంటారు? వీళ్ళ ముగ్గురికి. సంజన గారిని అప్పటికి కూడా పాపం ఆప్షన్లో పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సంజన గారిని పక్కన పెట్టి వాళ్ళ ముగ్గురు ఇమాన్యుయల్ పేరు చెప్తారు. టాప్లో ఉన్నాడు, అసలు ఖచ్చితంగా టాప్లో ఉన్నాడని తీయాలా. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఇమాన్యుయల్ అక్కడ ఉంది. ఓకే, నా టాస్క్ పెట్టడానికి, ప్రాపర్టీ పెట్టడానికి గంట పైన టైం బట్టి ఉంటుంది. టాస్క్ని 15 నుంచి 20 సెకండ్లో పూర్తి చేశారు. అది ఫౌల్ గేమ్ ఆడాడా లేదా అనేది నెక్స్ట్ మినిట్ మాట్లాడుకుందాం మనం. బట్ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్ క్విక్గా గేమ్ ఫినిష్ చేస్తున్నప్పుడు 100 పాయింట్స్ ఇమాన్యుయల్ ఊరికి వచ్చి తీసేసుకున్నప్పుడు గెలుచుకొని, ఇమాన్యుయల్ లేకపోతే మిగిలిన 5గురికి ఎవరికొకరికి ఛాన్స్ ఉంటుంది కదా. 5:1 రేషియోలో గేమ్ ఆడాలి. అప్పుడు ఎవరు ఇమాన్యుయలే అడ్డం ఉంటారు, ఇమాన్యుయల్నే తీసేయాలి. ఇమాన్యుయల్ తీస్తేనే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కానీ గేమ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. సంజన గారు కూడా ఇమాన్యుయల్తో అదే మాట అంటారు. అలాంటి సంజన గారు ఫ్రంట్ ఫుట్లో గేమ్ ఆడకుండా బ్యాక్ ఎండ్లో గేమ్ ఆడారు. అదే ఇమాన్యుయల్ తన దాకా వస్తే తన గురించి తను ఆలోచించుకుంటారు తప్పితే సంజన గారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించని ఇమాన్యుయల్ మరి సంజన గారు మాత్రం ఎందుకు అంతలా ఉన్నా అంటే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఇమాన్యుయల్ పేరు చెప్పారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ. మనం కూడా ఒక పేరు చెప్దాం. అక్కడ నా పేరు చెప్తారేమో. కళ్యాణ్ అంటాడు మీ అమ్మని పిలువు, మీ అమ్మని అడుగు. మన ముగ్గురం ఒక పేరు చెప్దాం, మీ అమ్మ కూడా దానికి ఓటేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు.
అప్పుడేంటి అక్కడ భరణి గారి పేరు సుమనన్న పేరు ఏదో చెప్తాడు. ఎందుకంటే కళ్యాణ్ తనుజ పేరు రానివ్వడు. అండ్ ఇమాన్యుల్ తనుజ పేరు చెప్పడు. డెమోన్ కూడా తనుజ పేరు చెప్పరు. సో వీళ్ళేంటి భరణి గారు సుమనన్న ఆ 2 పేర్లు ఒకటి అనుకుంటున్నారు కానీ బయటికి చెప్పలేదు వాళ్ళు. సో ఇక్కడ భరణి గారి పేరు కానీ సుమనన్న పేరు చెప్పడానికి సంజన గారు కూడా ఒప్పుకోరు. అప్పుడు ఏమవుతుంది, ఇమాన్యుల్కి ఓటేయాలి. ఇక్కడ ప్రాబిలిటీ ఏంది 2:1. అయితే సుమనన్న పేరు కన్నా ఒప్పుకోవాలి, భరణి గారి కన్నా పేరు కన్నా ఒప్పుకోవాలి సంజన గారు. ఆ 2 పేర్లకు ఒప్పుకోనప్పుడు సుమనన్న ఇమాన్యుల్ పేరు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఇమాన్యుల్ పేరు కన్నా వాళ్ళు ఒప్పుకోవాలి. సో వాళ్ళు చెప్పిన పేరు ఒప్పుకుండా వీళ్ళిద్దరూ ఒక చాయిస్ ఇస్తే ఆ చాయిస్ని వీళ్ళు ఏమో కన్సిడర్ చేయకుండా మధ్యలో ఉండి నేను డెమోన్ పేరు చెప్తానంటే అక్కడ డెమోన్ పేరు చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు మరి ఏమవుతుంది గేమ్? ఆబ్వియస్లీ సంజన గారికి అది బ్యాక్ ఫైర్ అయ్యేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి. సో సంజన గారిని ఎవరూ టార్గెట్ చేయలేదు. టార్గెట్ జోన్లోకి సంజన గారు వచ్చారు. సో టార్గెట్ జోన్లోకి సంజన గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అలాగే జరుగుద్ది. సో ఇప్పుడు ఏం జరిగిందని ఇప్పుడు మాట్లాడుకుందాం, క్లారిటీ వచ్చింది. సో దానికంటే ముందు సంజన గారు సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేస్తారు. 3 సార్లు బయటకు వస్తారు. పాపం బర్నీ అన్న అమాయకుడు నిజంగా సంజన గారిని నమ్మేస్తారు. పాపం ఆమెకు వామిటింగ్ వస్తుందని, ఆమెకు అలాగా గ్యాస్ ట్రబుల్ అని చెప్పి అలా అని చెప్పి 3 సార్లు వస్తారు. సంజన గారు మంచిగానే గేమ్ ఆడతారు. సీక్రెట్ టాస్క్ నెక్స్ట్ లెవెల్ ఆడతారు. సంజన గారు బయటకు వస్తారు. సంజన గారు హౌస్లోకి వెళ్తారు. సంజన గారికి 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇమాన్యుల్ అడుగుతారు అప్పటికి, ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా చెప్పు మమ్మీ, ఎందుకు నీ పాయింట్స్ యాడ్ అయ్యాయంటే తనుజ అమాయకంగా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళలేదురా, ఇంక ఎట్లా వస్తుందిరా అని అడుగుతుంది ఈ అమ్మాయి అంటది. దాని తర్వాత సో పక్క రోజు టాస్క్ పెడతారు. ఇమాన్యుల్ ఇక్కడ ఫౌల్ చేస్తారు. బేసిక్గా ఏంటంటే ఆ లైన్స్లో నుంచి రావాలి. ఇమాన్యుల్ ఏంటంటే ఇది ఉంటుంది కదా కుర్చీ, ఇలా వస్తారు, ఇలా వెళ్తారు ఇమాన్యుల్. సో ఇలా వెళ్తున్నప్పుడు పడుద్ది కానీ మన బాడీ ఫోర్స్ కొంచెం జరగాలి. ఇలా వెళ్ళినప్పుడు పెద్ద పట్టదు. అండ్ దట్టు అక్కడ 3 హడిల్స్ ఉంటాయి. ఆ హడిల్స్ మనం మీదకి వెళ్ళాలి. సో మళ్ళీ అటు నుంచి వెళ్తాడు, సైడ్ నుంచి పంపిస్తాడు దాన్ని. సో అది కొంచెం ఫౌల్ అని అనిపించింది. ఎందుకంటే స్ట్రైట్ అవే వెళ్ళాలి. కళ్యాణ్ చూసుకోలేదు. కళ్యాణ్ అటు పక్క ఇక్కడ ఉంటాడు. సో అది సంచాలకంగా ఫెయిల్ అయ్యాడు. లేదంటే కళ్యాణ్ చూడలేదు కాబట్టి మనం ఏం చేయలేము. సో అది కూడా సంచాలకంగా ఫెయిల్ అంటే ఆబ్వియస్లీ సంచాలకంగా ఫెయిల్ అనే చెప్పాలి. సో ఇటు పక్క నుంచి వెళ్తాడు ఇమాన్యుల్ సైడ్ నుంచి. ఇది కూడా ఇమాన్యుల్ ఫౌల్ ఆడినట్టే నా దృష్టిలో. నిన్న తనూజ గారు భరణి గారు ఫౌల్ ఆడినప్పుడు ఈ రోజు కూడా మన ఇమాన్యుల్ బాబు ఫౌల్ ఆడినట్టే, ఆడాడు కూడా. సో ఫౌల్ ఆడి ఇమాన్యుల్ ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడు. సెకండ్ ప్లేస్లో పాపం డెమోన్కి అంటే యాక్చువల్ డెమోన్ ముందు నుంచి వచ్చేవాడు. డెమోన్కి సుమనన్న అడ్డమైపోయాడు. అలా పాత సినిమాల్లో ముసలి వాళ్ళు అడ్డం వస్తే గట్టి ఇటు కదలలేక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎలా అయితే వస్తారో అలాగే సుమనన్న స్లోగా వస్తున్నాడు. సో ఇంకా డెమోన్ ఇంకా చూసుకొని డెమోన్ సెకండ్ ప్లేస్లో వస్తాడు. థర్డ్ ప్లేస్కి 4th ప్లేస్కి చాలా క్లోజ్లో పోద్ది అనమాట. తనూజ గారు 4th ప్లేస్లో వస్తారు విత్ ఇన్ ద సెకండ్స్. థర్డ్ ప్లేస్లో సుమనన్న, 4th ప్లేస్లో తనూజ గారు, 5th ప్లేస్లో మన సంజన గారు, 6th ప్లేస్లో ఆఖరి ప్లేస్లో భరణి గారు ఫుల్ ఆన్ స్ట్రెస్లో ఉంటారు. ఆయన వల్ల అవ్వట్లేదు. ఆయన కాన్సన్ట్రేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. మరి చూడాలి ఎంతవరకు నెట్టుకుంటూ వస్తారు ఈ వీక్ అంతా భరణి గారు. సో దాని తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చోబెడతారు. అందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళని తీసేయాలని చెప్తారు. ఇక్కడ సంజన గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ప్లీజ్ నన్ను దయచేసి దూరం పెట్టకండి. నిన్న కూడా 0 వచ్చింది. నేను ఆ ట్రోమోలో పెట్టకండి. నేను ఇక్కడ లీడర్ బోర్డులో కూడా ఎంటర్ అయ్యాను. ప్లీజ్ 20 పాయింట్స్ ఏమన్నా నన్ను తీయకండి దయచేసి అని సంజన గారు అడుగుతారు. తర్వాత ఇమాన్యుల్, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తున్నాను, లీడర్ బోర్డులో టాప్లో ఉన్నాను అని చెప్పి నన్ను తీసేయకండి ప్లీజ్. ఇంత దూరం నేను ఆడుకుంటూ వచ్చాను, మళ్ళీ రాగలుగుతాను కూడా, కాకపోతే నన్ను తీసేయకండి, ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చాను కదంటే మన భరణి గారు, నేను కూడా ఎఫర్ట్స్ పెట్టాను కదా, మేము కూడా ఎఫర్ట్స్ పెట్టాము ఇమాన్యుల్, మేము కూడా ఎఫర్ట్స్ పెట్టామంటే అన్న అదే అన్న నా గురించి నేను చెప్పుకుంటున్నా అని చెప్పి ఆయన అంటాడు అనమాట. నెక్స్ట్ డెమోన్, ప్లీజ్ నన్ను అయితే తీయకండి అబ్బా, నన్ను అయితే ఉంచండి. ఇంతే డెమోన్ ఎప్పుడైనా అంతే, పాపం నన్ను అయితే తీయకండి అబ్బా, నన్ను అయితే ఉంచండి అబ్బా అని పాపం డెమోన్ ఎప్పుడు చెప్పుకున్నాడు, ఇప్పుడు కూడా డెమోన్ చెప్పుకున్నాడు. తనూజ, ప్లీజ్ నన్ను కూడా తీయకండి. అండ్ ఆల్సో సంజన గారిని కూడా తీయకండి అని EMI చెప్పుద్ది. సంజన గారిని కూడా వద్దు అని నేను చెప్తున్నాను, సంజన గారిని కూడా తీయొద్దు. అండ్ ఆవిడ ఆల్రెడీ ఫేస్ చేశారు అండ్ అట్ లాస్ట్లో కూడా ఉన్నారు. అండ్ ఆవిడ అండ్ పాపం ఆవిడ మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్ గేమ్, పాపం ఆవిడ గేమ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇంత చెప్పిన తనూజ మళ్ళీ ఎందుకు సంజన గారిని తీసింది అంటే ముందుకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఫైనలిస్ట్ మరి చెప్పండి అని చెప్పి తనూజ గారు అడిగితే, నేను గేమ్లో ఇక్కడ ఇస్తారా కుర్రాడే హింట్, ఎవరు తెలివిగా ఇస్తారు హింట్ అసలు. నేను గేమ్లో ఉంటే ఒకవేళ నేను టాప్లో లేకుంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ అనే నేను తీసేస్తా.
సో టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను నేను. సో నేను లేను కాబట్టి, సో ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి, సో నేను ఇమాన్యుల్ని ఉంచుతాను. ఇమాన్యుల్ ఉంచుదామని కూడా టాప్ స్కోరర్ని నేను ఉంచుతాను. టాప్ స్కోరర్ని నేను తీయలేని పర్సన్ పేరు చెప్తారు. సో టాప్ స్కోరర్ని తీయలేను అని చెప్తే దాని అర్థం క్లియర్గా అయింది, లీస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీస్తాను అని. అంటే సంజన గారికి ఒక ఓటు ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. సంజన గారు దాన్ని గమనించలేకపోయారని చెప్పి నేను అంటున్నా. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కళ్యాణ్ ఇమాన్యుల్తో చెప్తుంటాడు అనమాట. వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు సుమన్ అన్న వాళ్ళంతా పక్కకి వెళ్ళి మాట్లాడడం వెళ్ళినప్పుడు కళ్యాణ్ అంటాడు, నువ్వు అలా అన్నప్పుడు రైజ్ అవ్వకుండా మీరు ఆలోచించండి అని అంటావేందన్నా, నువ్వు రైజ్ అవ్వాలి కదా. అంటే భరణి గారు అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి అన్న అది ఇది అని అంటావేంది, నువ్వు కొంచెం రైజ్ అవ్వాలి కదా, నేను ఆడుకుంటూ వచ్చాను అది ఇది అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పాలి కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. తీయవు. సో నెక్స్ట్ కూడా ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం, నెక్స్ట్ నేను కూడా ఓట్ వేయాలి కదా, సో అప్పుడు చూద్దాం నెక్స్ట్ గేమ్ అప్పుడు అని చెప్పి మనోడు అంటాడు. లైట్గా బెదిరింపు మోడ్లోకి వెళ్ళాడు. సంజన గారిని కూడా బెదిరిస్తారు ఇమాన్యుల్. సంజన గారు యాక్చువల్గా మీ నలుగురు వద్దు, మీ నలుగురు అయితే వద్దు, ఓకేనా, మన నలుగురం వద్దు, నాకు ఒక 2 నేమ్స్ ఉన్నాయి అంటారు సంజన గారు. అంటే నాకు ఒక 2 నేమ్స్ ఉన్నాయి, మన నలుగురం వద్దు అంటారు సంజన గారు. నాకు ఒక 2 నేమ్స్ ఉన్నాయని సంజన గారే అంటారు. లిటరల్ సంజన గారు అంటారు నాకు ఒక 2 నేమ్స్ ఉన్నాయని అంటారు సంజన గారు. సో ఇటుపక్క మళ్ళీ కళ్యాణ్, ఇంకా గేమ్ ఉందన్న, నీకు గేమ్ ఉంది అర్థమవుతుందా అంటే ఇమాన్యుల్ అంటాడు అప్పుడు, నేను డెమోను సంజన మీ ముగ్గురు ఒక పేరు చెప్తే నువ్వు కూడా ఒక పేరు చెప్తే ఈజీగా అయిపోద్ది కదా, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒక పేరు చెప్తారు. సో మీరు నేను సంజన గారు నేను డెమో అని చెప్తా, అంతే కదా నువ్వు చెప్పేదంటే, అవునన్నా మరి అంతే కదా సింపుల్ కదా అంటే అంటాడు. సంజన గారు యాక్చువల్లీ 2 పేర్లు నేను ఆమె అంటారు, మన నలుగురం ఎవ్వరూ వెళ్ళొద్దు అని చెప్పి ఆమె అంటారు, నాకు 2 పేర్లు ఉన్నాయని ఆమె అంటారు. దాని తర్వాత నాకు ఇమాన్యుల్ని తీయాలని అనుకోవట్లేదు, తీయాలనికి నాకు అవ్వదు, సో నేను డెమోన్ పేరు చెప్తున్నాను అని ఏమి చెప్తారు. 2 పేర్లు ఉన్నాయని ఈమె అంటారు, కాకపోతే ఇమాన్యుల్ని తీయడానికి నాకు కుదరదు అవ్వదు అని ఈమె అంటారు. డెమోన్ పేరు చెప్తారు. భరణి అన్న, నువ్వు తనుజని అడుగుతాడు, నువ్వు డెమోను ఇమాన్యుల్ అంటే ఎవరి పేరు? ఆఫ్ కోర్స్ నేను ఇమాన్యుల్ పేరే చెప్తాను, ఇమాన్యుల్ చెప్తాను. సంజన గారు, ఓకే దెన్ ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్. ఇక్కడ మండిద్ది అమ్మాయికి. దెన్ ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్ అంటే ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ ఒక పేరు చెప్పారు, ఆమె మాత్రం అక్కడ వేరే పేరు చెప్పింది. ఎందుకు తనుజ గారికి అంత కోపం వచ్చిందంటే మెజారిటీ 4 ఓట్లు పడాలి. అక్కడున్న డెమోన్ కానీ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ పేరు చచ్చినా చెప్పరు. ఆ విషయం తనుజకి చాలా గట్టిగా తెలుసు, చాలా బాగా తెలుసు. సో సంజన గారే పేరు చెప్పాలి, ఇమాన్యుల్ పేరు. సో అప్పుడు తనేమంటారు సంజన గారు, ఐ విల్ గో విత్ హౌస్ డెసిషన్ అంటారు. హౌస్కి డెసిషన్ అంటే సరే ఇంకా ఎవరు ఏ పేరు వస్తే ఆ పేరే, నేను మాత్రం ఈ పేరుతోనే ఫిక్స్ అయిపోయాను అన్నట్టు చెప్తారు. అప్పుడు ఈ అమ్మాయి కోపం వచ్చి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఇక్కడ హౌస్ డెసిషన్ అని చెప్పి గేమ్ స్టార్ట్ అయినప్పుడు నేను తీసుకోలేదురా, నీకు ఎప్పుడైనా నేనేం తీసుకుంటానని చెప్పు, నేను వాళ్ళకే వదిలేశానురా అని ఒకళ్ళు మంచి అయ్యి మిగిలిన వాళ్ళందరూ చెడ్డ అవ్వడానికి కుదరదు. ఓకే, మీరు ఒక్కళ్ళే మంచి అయ్యి మిగిలిన ముగ్గురు అంతా చెడ్డ అవ్వాలా? వాళ్ళేమి ఊరినే పాయింట్స్ తీసుకోలేదు, వాళ్ళు ఆడుకుంటూనే వచ్చారు అక్కడ వరకు. సో తీయాలంటే కష్టం, కానీ తప్పదు, తీయాలి. సిట్యువేషన్ మనం గెలవాలంటే తీయాలి. సో నేను తీస్తున్నాను, మీరు చెప్పండి మీ డెసిషన్ అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా తనుజ, సరే నేను తీయలేనంటే ఓకే సరే, మీరు ఇండివిజువల్ డెసిషన్ మీరు తీసుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటాను, నేను ఎవరి నేమ్ కావాలో నేను వాళ్ళ నేమ్ నేను చెప్పుకుంటా అని చెప్పి తనుజ గారు ఇంకా సీరియస్ అయిపోతారు. సో ఐ విల్ గో విత్ యూ. అప్పుడు మళ్ళీ లేదు సంజన గారు, నేను ఆల్రెడీ చెప్పే కదా డెమోన్ పేరు, నాకు ఇమాన్యుల్ తీయడానికి అవ్వదంటే సరే ఓకే, మీరు కూడా మీ ముగ్గురు కలిసి ఒక పేరు చెప్పండి, నేను కూడా అదే పేరుకి ఓకే చెప్తాను అని చెప్పి తనుజ గారు కూడా అంటారనమాట. సంజన గారు, నాకు డెమోన్ ఇమ్ములో నేను డెమోన్ నేమ్ చెప్పా కదా, నేను ఆల్రెడీ ఒక డెమోన్ నేమ్ చెప్పా కదా, సో నాకు డెమోన్ని తీయడానికి, నాకు ఇమాన్యుల్ తీయడానికి అవ్వదు. ఎందుకు నువ్వు ప్రతిసారి నా ఇమ్ముని నామినేట్ చేయలేరా, ఇమ్ముని గేమ్ నుంచి తీసేరా అని ఎందుకు ప్రతిసారి దాని గురించి నువ్వు మాట్లాడతావు? ఇక్కడ ట్రిగ్గర్ అయింది ఆ అమ్మాయి, ఇక్కడ కోపం వచ్చింది ఇక్కడ అమ్మాయికి. సో ఇంత చెప్పి నేను ఇమాన్యుల్ పేరు చెప్పండి మనం గేమ్లోంచి తీసేద్దాము, టాప్లో ఉన్నవాడు అని చెప్పి బుజ్జగించి బతిలాడి చెబితే ఈడ చెప్పరా ఆడ చెప్తారా అని చెప్పి ఆ అమ్మాయికి తిక్క రేగింది ఆ అమ్మాయికి. సో తిక్క రేగి ఆ అమ్మాయి ఈమెను తీసుకెళ్ళి ట్రబుల్లో పెట్టింది. ఈమె ఇక్కడే వాళ్ళ మాట ఇప్పుడు మెజారిటీ ఎవరైతే పడ్డారో వాళ్ళ మాట వినాలి, మాట వినకపోతే వాళ్ళు డెసిషన్ మార్చుకుంటారు. ఇప్పుడు సంజన గారు డెసిషన్ మార్చుకున్నప్పుడు అమ్మాయి డెసిషన్ మార్చుకోవడంలో తప్పే లేదు. ఇప్పుడు తనుజ గారు నేను సంజన గారిని తీయాలనుకోవట్లేదని సంజన గారు ఎట్లయితే చెప్పారో సేమ్ అదే సంజన గారు కూడా నేను ఇమాన్యుల్ తీయాలని అనుకోవట్లేదని సంజన గారు చెప్పారు. అప్పుడు సంజన గారు మాట మార్చుకున్నప్పుడు తనుజ గారు మాట మార్చుకోవడంలో తప్పులేదు, సింపుల్.
సో నాకు అది సేఫ్ గేమ్ అని అనిపిస్తుందండి. నాకు సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది. మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. అంటే సంజన గారు తను అడగండి భరణి గారితో. తను అడగండి, తను కళ్యాణ్‌ని తీసుద్దా ఇదే టైంలో అంటే అప్పుడు అంటది. వాడు లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంటే ఆడిని తీసేస్తా. భరణి గారు టాప్‌లో ఉంటే భరణి గారిని తీసేస్తా. ఓకేనా, నేను ఎవరైనా తీస్తా. నేను వాళ్ళు నామినేట్ చేయలేదా, నేను ఎవరైనా తీస్తా అని చెప్పి అంటారు. నేను గేమ్‌లో ముందుకెళ్ళడం కోసం అక్కడ నాకు ఎవరు అడ్డుగా ఉంటే ఆళ్ళని నేను తీసేస్తాను అని క్లియర్‌గా ఆమె చెప్పిందనమాట తనుజ గారు అక్కడ. ఇక్కడ ఇటు పక్క ఇమాన్యుల్ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. సంజన గారిని పిలిచి సంజన గారితో పిలిచి మాట్లాడుతారు. సంజన గారు ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఓపెన్గా డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఇమాన్యుల్ నిజంగా ఇక్కడ సంజన గారి పాయింట్ కరెక్టే. ఓపెన్గా డిస్కస్ చేసి ఉంటే ఖచ్చితంగా మెజారిటీ ఊహన వచ్చేది, ఇంత గొడవ అయ్యేది కాదు. కాకపోతే ఇమాన్యుల్ అక్కడ సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేశాడు. అదే నాకు కోపం వచ్చింది. ఇక్కడ సంజన గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంజన గారు కరెక్ట్ పాయింట్ మీదే ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే పాయింట్ మీద వెళ్తూ ఉన్నారు సంజన గారు. వాళ్ళు పిలిచినప్పుడు కూడా సంజన గారు డెమోన్ ముందే, డెమోన్ మొహం మీదే డెమోన్ పేరే చెప్తారు సంజన గారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. డెమోన్ పేరు చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది నాకు అక్కడ. సో ఇమాన్యుల్ మాట్లాడతాడు, 150, 130 ఉన్నాము, నువ్వు మమ్మల్ని తీస్తే ఏంటి ఉపయోగం? ఓకే, నా లాస్ట్లో ఉన్న వాళ్ళని తీసావనుకో, సో నువ్వు నెక్స్ట్ పాయింట్లో నీకు 30-40 పాయింట్లు వచ్చినా కానీ నువ్వు ముందు ఉంటావు కదా, నీకు అర్థమవుతుంది కదా మమ్మల్ని తీయడం ఎందుకు అని చెప్పి ఈమె అంటారు. లేదురా, నేను ఒకవేళ గెలిస్తే ఫస్ట్లో కూడా గెలవచ్చు కదా, సో నాకు అక్కడ మీ ఇద్దరిలో ఒకళ్ళు అడ్డం, నేను నీ పేరు చెప్పలేను, సో అందుకని నేను డెమోన్ పేరు చెప్తున్నా అని చెప్పి సంజన గారు అంటారు. నేనేం చెప్పలేదు, డెమోన్ నేను చెప్పాను. దానికి తనుజ గారు బయట కూర్చొని సుమనంతో మాట్లాడతారు. ఇక్కడ బాండింగ్ ఓకే, బట్ గేమ్ దగ్గరకు వచ్చేసరికి గేమ్ ఆడాలి. గేమ్ను దాటి ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే కొద్ది వాళ్ళు వస్తే మన వాళ్ళ కోసం ఎంతో కొంత చెయ్యాలి తప్పితే అసలు గేమ్నే వదిలేసుకునే అంత కాదు అని చెప్పి తనుజ గారు అంటారు అనమాట. ఇమాన్యుల్ ఇటుపక్క, సో నువ్వు వచ్చేసరికి వీడికి ఓటేస్తావు కదా, సో దానివల్ల వెళ్ళిపోయేది నేనే. ఇది క్లారిటీ. వాడికి నువ్వు ఓటేస్తే వెళ్ళిపోయేది నేనే. ఎలా 3 ఓట్లు ఆడబడ్డాయి. ఈయన డెమోన్కి ఓటేస్తాడు. ఇప్పుడు డెమోన్ కానీ కళ్యాణ్ కానీ ఓటు వేస్తేనే కదా ఇమాన్యుల్ వెళ్ళేది. డెమోన్ కానీ కళ్యాణ్ కానీ ఓటు వేస్తారనేది క్వశ్చన్. అంటే కళ్యాణ్ గారు వేయడు, డెమోన్ పక్కా వేస్తాడు. ఎందుకంటే డెమోన్ సేవ్ అయిపోవాలి కదా. లేకుంటే ఇప్పుడు సంజన గారు ఆ పేరు చెప్పగానే నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఇంకొకళ్ళు ఎవరొకరు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ కళ్యాణ్ డెమోన్ పేరు చెప్పారనుకోండి, సేవ్ అయిపోవడం ఇమాన్యుల్ సేవ్ అవడం కోసం, అప్పుడు ఎవరు సర్వనాగిపోయేది? డెమోనే. కాబట్టి డెమోన్ వెంటనే నా పేరు చెప్పేస్తాడు. డెమోన్ లాస్ట్ వరకు వెయిట్ చేసిన డెమోన్ డెసిషన్, అప్పుడు డెమోన్ ఖచ్చితంగా ఇమాన్యుల్ పేరే చెప్తారు. కాబట్టి మీరు వీడి పేరు చెప్తే వెళ్ళిపోయేది నేనే అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే డెమోన్ కూడా ఆయన పేరు చెప్తారని చెప్పి అతనికి క్లారిటీ ఉంది. గేమ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మన ముగ్గురం ఉన్నాం, కళ్యాణ్ కూడా మన సైడే ఉన్నాడు. సో నలుగురం కలిసి ఒక నేమ్ చెప్దాం. అక్కడ మనం నలుగురు ఉన్నప్పుడు, మన చేతిలో పవర్ ఉన్నప్పుడు, డెసిషన్ పవర్ ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు? పెట్టడానికి వాళ్ళ చేతిలో పెట్టడానికి కూడా చాలా తేడా ఉంది. అర్థం చేసుకోమమ్మ, అర్థం చేసుకో, సంజన గారు అర్థం చేసుకోండి అంటారు. ఇక్కడ అర్థం చేసుకోండి, మన నలుగురం కలిసి ఒక పేరు చెప్దాం అంటారు. నా పేరు ఏంటనేది అడగాలి కదా. నేను భరణి గారు అనుకుంటున్నాను, మీకు ఓకేనా సంజన గారు? లేదు. నేను సుమనన్న పేరు అనుకుంటున్నాను, మీకు ఓకేనా సంజన గారు? లేదు. నేను తనుజ పేరు అనుకుంటున్నాను, మీకు ఓకేనా సంజన గారు? లేదు. సరే, అప్పుడు మీరు మీ ఇష్టం, నా ఇష్టం. అలా చెప్పాలి కదా ఇమాన్యుల్. లేదు, పోనీ మీరు ఒక పేరు చెప్పండి. సరే, డెమోన్ కాకుండా ఇంకొక పేరు చెప్పండి. అక్కడ భరణి గారు సుమనన్న ఉన్నారు, మీకు భరణి గారు లైన్ అన్న అయితే సుమనన్నని తీసేద్దాం. సుమనన్న పేరు చెప్పండి, మీ ముగ్గురు కూడా సుమనన్న పేరు యాడ్ తీసేస్తాం అని ఇమాన్యుల్ చెప్పుండాల్సింది. ఇమాన్యుల్ అక్కడ చెప్పలేదు. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడాడు. సో ఆ ఇమాన్యుల్ యాక్చువల్గా బలైపోయేవాడు, మిస్ అయిపోయింది అంతే. సంజన గారు, నేను డెమోన్ అంటున్నాను కదా, నేను డెమోన్ పేరు చెప్తున్నాను కదా అని చెప్పి సంజన గారు ఒక పక్క అంటూనే ఉంటారు. ఇక్కడ బాగా నచ్చారు సంజన గారు ఒక పాయింట్లో. సో ఇప్పుడు ఇమాన్యుల్ చెప్తారు ఒక డైలాగ్, మీ కత్తితో పొడవక్కర్లేదు సంజన గారు, ఓకేనా? మీ కత్తి దాచుకున్నా సరే వేరే వాళ్ళ కత్తి నాకు తగులుతుంది. అప్పుడు నాకు అలా తగులుతుందని మీకు తెలిసినప్పుడు మీ కత్తి వేరే వాళ్ళకి తగలాలి కదా అంటారు. నన్ను వేరే వాళ్ళు పొడుస్తున్నారని తెలిసినప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళని పొడవాలి కదా, మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, మీరు ఎందుకు పొడవట్లేదు అని ఇమాన్యుల్ క్వశ్చన్ చేస్తున్నారు సంజన గారిని. ఆల్మోస్ట్ బెదిరిస్తారు కూడా సంజన గారిని. తర్వాత అదంతా ఎపిసోడ్లో లేపేశారులేండి. నెక్స్ట్ తనుజ గారు బయటకు వచ్చాక ఆవిడకి ఇమ్యూనేముంది డెమోన్తో, ఆవిడకి ఇమ్యూనేముంది లోపల, కానీ చెప్పట్లేదు. నిజంగా అంతే, ఫస్ట్లోనే చెప్పుద్ది 2 పేర్లునే నాకని. నేనేం చెప్తుంది, వాడి ముందు బ్యాడ్ అవ్వకూడదు కాబట్టి, సో నేనేం చెప్తా ఉంది ఆమె తెలివిగా అని చెప్పి తనుజ గారు చెప్తారు. అది నిజమే. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్, ముగ్గురం కలిసి సంజనాకి వేసేద్దాం,
అప్పుడు ముగ్గురులో ఎవరొకరిని అప్పుడు ముగ్గురులో ఇంకా వాళ్ళ ముగ్గురులో అప్పుడు ఎవరొకరు సంజన గారికి వేయాల్సిందే కదా, తప్పదు కదా. మన ముగ్గురు సంజన గారికి వేద్దాం. వాళ్ళ ముగ్గురులో ఎవరైనా అప్పుడు ఖచ్చితంగా ఓటు మార్చుకుంటారు కదా ఆబ్వియస్లీ. ఫస్ట్ మనం చెప్దాం ఆమె పేరు, అప్పుడు అలా ఏదో ఒకటి చూసుకో వాళ్ళే మార్చుకుంటారు ఖచ్చితంగా అని ఎవరొకరికి వేద్దామని. సంజన గారు ఒక పేరు ఉంటే మన ముగ్గురం కలిసి సంజన గారి పేరు చెప్తాం. అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిపి నీ పేరు చెప్తారు. సో సంజన గారు డెమోన్ అంటున్నారు కదా. సో అప్పుడు బిగ్ బాస్ ఎవరొకరు ఓటు మార్చుకోండి, ఎవరొకరు మెజారిటీ ఇవ్వండి అన్నప్పుడు సో వాళ్ళే మెజారిటీ వాళ్ళే మార్చుకుంటారు ఆబ్వియస్లీ. చూద్దాం అని చెప్పి సో వాళ్ళ ముగ్గురు మార్చుకుంటారు. సంజన గారు మార్చుకోలేరు కాబట్టి వాళ్ళ ముగ్గురు బరాబర్ మార్చుకోవాలి, మార్చుకుంటారు కూడా అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటారు. ఇది స్ట్రాటజీ, నైస్ స్ట్రాటజీ కళ్యాణ్ది. ఇక్కడ ఇమాన్యుయల్ తర్వాత ఎందుకంటే నేను వాడిని ఇప్పుడు డెమోని పాస్ అవుతా ఉంటాడు కళ్యాణ్. నేను వాడిని కాపాడుకోవాలన్నా, నేను వాడిని కాపాడుకోవాలి కదన్నా అంటాడు. బాబాయ్ అంటాడు నేను కూడా వాడిని కాపాడటం కోసమేరా, సో నాకు కూడా నా సైడ్ వస్తే ఆమె బాగుంటుంది, ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను, ఆమెకు వినట్లేదు అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. సో కళ్యాణ్ పవన్ సడన్గా లేచి ఇమ్ము అంటే అన్న ఒకవేళ పవన్ సడన్గా లేచి ఇమ్ము అంటే నీ పని అయిపోద్దన్న ఆలోచించాడు. ఇక్కడ ఇంకో డైలాగ్ అంటాడు పవన్ గురించి. ఆబ్వియస్లీ మనం ఇంతకు అనుకుంది, ఎందుకంటే పవన్ తన గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుయల్ కోసం ఆలోచించాడు. నార్మల్గా అయితే ఇమాన్యుయల్ గురించి ఆలోచిస్తాడు, అంతేగాని తన గేమా ఇమాన్యుయల్ గేమ్ అంటే తన గేమే అనుకుంటాడు కదా. సో వాళ్ళు ఎప్పుడైతే సంజన గారు ఆ పైకి లేచి పవన్ పేరు చెప్పేసిన వెంటనే సో మళ్ళీ వీళ్ళిద్దరు పవన్ పేరు చెప్పాలి కదా ఆబ్వియస్లీ, ఇమాన్యుయల్ పేరు అక్కడ వాళ్ళ ముగ్గురు చెప్పినప్పుడు. సో ఈ లోపలే పవన్ వాడు వీళ్ళిద్దరు చెప్పిన తర్వాతనే కానీ పవన్ ఎవరి పేరు చెప్తారు, ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ పేరే చెప్పేస్తాడు టక్కని తెలివిగా. అందుకని చెప్పి ఆ భయం ఉంటుంది, చూసుకో అన్న అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. తర్వాత సంజన గారు మీరు మా అందరికీ చెప్పి మళ్ళీ అలా చేస్తే ఎలా అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది. నువ్వే కదా మాకు హింట్ ఇచ్చింది ఆడి పేరు చెప్పి, మళ్ళీ నువ్వే అలా చేస్తే ఎలా అని. అంటే ఇక్కడ అడుగుతుంటుంది ఆమె, కళ్యాణ్ నువ్వు ఇమాన్యుయల్ పేరు చెప్పమని. ఈమె మాత్రం చెప్పదు, వాళ్ళు ముగ్గురు చెప్పారు, ఇంకొకరు చెప్తే ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టే ఉంటుంది. తనూజ గారు లిటరల్లీ చెప్పిన మాట పర్ఫెక్ట్ కరెక్ట్. ఈమె మనసులో ఉంటుంది కానీ బయటకి చెప్పదు. సంజన గారు నిజంగా ఎక్స్పోజ్ చేశారు తనూజ గారు అయితే. మీరు మా అందరికీ చెప్పి మళ్ళీ చేస్తే కళ్యాణ్ అంటాడు నాకు ఆ ఛాన్స్ ఉంటే తీస్తానని చెప్పాను నేను, అంతేగాని నేను అలా చెప్పకపోతే అది నా సేఫ్ గేమ్ అయితే కదా, నేను మనసులో పెట్టుకోలేను కదా. సో నేను ఆ స్ట్రాటజీని బయటికి చెప్తున్నాను. నేను ఒకవేళ ఆ ప్లేస్లో ఉండి నేను టాప్లో లేకపోతే నేను ఇమాన్యుయల్ అన్ననే తీస్తాను, నేను నాకు ఉన్నదే నా మనసులో ఉన్నదే చెప్పా, నేనేం సేఫ్ గేమ్ ఏం చెప్పలేదు కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు అనమాట. తనుజ వెళ్ళి ఇమాన్యుయల్ అడుగుద్ది, నువ్వు బర్నీ గారిని తీయమని చెప్పావు అది ఇది అంటే. సో నేను ఎప్పుడు చెప్పాను బర్నీ గారి పేరు చెప్పు అమ్మ, నేను నీకు బర్నీ గారిని తీద్దామని చెప్పాను అంటే. సో అప్పుడు సంజన గారు నువ్వు బర్నీ గారి పేరు తీద్దామని చెప్పావు కదా ఇంత కాదు ఇది అంటే, నేను బర్నీ గారి పేరు చెప్పాలి, అదే నాకు నచ్చింది నీలో. నేను బర్నీ గారి పేరు ఎక్కడ చెప్పాను, మనం ముగ్గురం కలిసి ఒక పేరు చెప్దామని చెప్పాను కానీ నేను బర్నీ గారి పేరు చెప్దామని అనుకోలేదు అంటే. బర్నీ గారు లేచి దొంగడగా వస్తాడు, అర్జున్ రెడ్డి బిజీ చేస్తాడు కానీ అంత లేదు అక్కడ. బర్నీ గారు వచ్చి నా పేరు చెప్పావా అంటే, అన్న నీ పేరు చెప్పలేదన్న, నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయాల. సో నలుగురు కలిసి నన్ను తీసేద్దామని అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు కాముగా ఉంటాను, నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నా గేమ్ గురించి నేను ఆలోచించుకోవాలి కదా అని ఇమాన్యుయల్ ఇక్కడ అంటాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్ పాయింట్ కూడా కరెక్టే. సంజన చెప్పింది అన్న బర్నీ నా పేరు నా నేమ్ వచ్చింది అక్కడ, సంజన గారు చెప్పారు నేనేమొచ్చింది దాన్ని చెప్పి అని మాట్లాడుతూ ఉంటాడు. మరి మీ నలుగురు అటు వెళ్ళి అంటే సంజన గారిని కూడా కలిపి, మరి మీ నలుగురు అటు వెళ్ళి నా పేరు చెప్తే నాకు ఎలా ఉంటుందన్నా అని ఇమాన్యుయల్ అడుగుతారు ఇక్కడ. దాని తర్వాత బిగ్ బాస్ ఇంకా పేర్లు చెప్పమంటాడు. సో సుమనన్న లేచి ఇమాన్యుయల్ పేరు చెప్తారు, బర్నీ గారు కూడా లేచి ఇమాన్యుయల్, గేమ్ ఆడతారు ఇమాన్యుయల్, సో మళ్ళీ తిరిగి వస్తారని నాకు తెలుసు, సో అందుకని ఇమాన్యుయల్ అంటే అప్పుడు ఇమాన్యుయల్ ఫర్దర్గా కంబ్యాక్ నేను ఇస్తాను ఓకేనా, ఒకవేళ నేను గేమ్ గెలవలేకపోతే ఫర్దర్గా కంబ్యాక్ ఇవ్వలేకపోతే సో నేను బయటకు వెళ్ళిపోవాల్సి వస్తే మీరు నాకు మంచిగా హగ్ ఇచ్చి టాటా బాబాయ్ చెప్తే సారీ చెప్తారా, ఓకే సరే కానివ్వండి అని చెప్పి ఇమాన్యుయల్ అంటారు అనమాట. నెక్స్ట్ సంజన గారు పైకి లేచి డెమోన్ పేరు చెప్తారు. నాకు యాక్చువల్గా ఇక్కడ ఇమాన్యుయల్ డెమోన్ ఇద్దరు కాంపిటేటర్స్ కాబట్టి నేను డెమోన్ పేరు చెప్తున్నాను అంటారు. ఆ రోజు నామినేషన్స్లో నాకు ఇక్కడ తనూజ అండ్ ఇమాన్యుయల్ స్ట్రాంగ్ అని చెప్పి తనూజ గారిని తీసేస్తాను కానీ ఇమాన్యుయల్ పేరు చెప్పరు, ఇక్కడ డెమోన్ పేరు చెప్తారు. ఇంకా తనూజ గారు పైకి లేచి ఇమాన్యుయల్, సో ఇమాన్యుయల్ ఇక్కడ దాకా హైయెస్ట్ వచ్చారు, సో అందుకని ఇమాన్యుయల్ పేరు చెప్తారు, ఇమాన్యుయల్ పేరు చెప్పుద్ది. నెక్స్ట్ డెమోన్ వస్తారు, సో డెమోన్ వచ్చి సంజన గారి పేరు చెప్తారు. నేను ఇక్కడ వీకర్స్తో అంటే నేను స్ట్రాంగ్ పర్సన్స్తోనే ఆడాలనుకుంటున్నాను, వీక్ పర్సన్స్తో కాదు, సో అందుకని నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను. ఇక్కడ డెమోన్కి కాలింది సర్రని, అసలు డెమోన్కి ఆ సంజన గారి మైండ్ పనిచేయట్లేదు నిజంగా. అందుకనే అంటే లైక్ ఇప్పటికి కూడా సంజన గారు ఈ మూమెంట్కి కూడా
బయట పడకూడదు, ఇమాన్యుల్ పేరు బయటికి చెప్పకూడదు అన్నట్టుగా ఉన్నారు సంజన గారు. సరే ఏదైతే అది అయిందిలే, చూసుకుందాం. మనం ఆల్రెడీ 3 పేర్లు ఇమాన్యుల్ పేర్లు వచ్చాయి కదా, సరే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అని చెప్పి సంజన గారు చాలా వరకు హోల్డ్లో పెట్టున్నారు. దాని తర్వాత కళ్యాణ్, ఇక నేను మోస్ట్ డిజర్వింగ్ ఉండాలి అని అనుకుంటున్నాను, సో కాబట్టి సంజన గారి పేరు చెప్తున్నాను. అప్పుడు ఇమాన్యుల్, అన్న నీ పేరు చెప్పన్నా అంటే సంజన గారు అప్పుడు ఇమాన్యుల్ అంటాడు, ఇది ఇలాంటి సిట్యువేషన్ వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని బతిమిలాడా, మీరేమో బెదిరించారనుకున్నారు. నేను మీకు చెప్పాను మన చేతిలోకి ఏమో మన ఓటింగ్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు మీరు నేను ఉన్నాను ఇక్కడ, ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్తాను? ఇప్పుడు ఆటలో ఒకళ్ళు ఉండాలంటే నేను ఎవరి పేరు చెప్పాలి? మనం ఇద్దరు ఉంటే చెప్పు ఇమాన్యుల్, నీ పేరు నువ్వు చెప్పు, నీ పేరు చెప్తావు కానీ చెప్పు, ఇంకెందుకంటే నువ్వు ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి మనోడు అంటాడు. ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. సో ఇక్కడ మాట్లాడుకున్నాను, అందుకే నేను చెప్పింది ముందు, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మిమ్మల్ని చెప్పాను, మీరు ఇటు ఓట్ వేయండి, వేరే ఓట్ వేయండి, వేరే వైపు వేయండి అని చెప్తున్నాను అంటారు. ఇంకా సంజన గారికి అప్పుడు అర్థమైపోయింది, ఎందుకంటే ఇమాన్యుల్ తన పేరు చెప్తారు, తన పేరు చెప్తే ఆబ్వియస్లీ 4 ఓట్లు పడిపోయినట్టే కదా, 1 2 3 ఓట్లు పడిపోయినట్టే, 3 ఓట్లు ఆమెకు పడతాయి. ఓకేనా, 1 2 3 చూసారా, ఇంకా ఇటు పక్క 3 ఓట్లు ఇమాన్యుల్కి పడ్డాయి, ఇటు పక్క జస్ట్ 3 ఓట్లే పడతాయి, 4 ఓట్లు పడదు, జస్ట్ 3 ఓట్లే. ఇమాన్యుల్ ఆమె పేరు చెప్తే ఓపిక్గా ఉండొచ్చు కదా, ఉండలేదు. సో సంజన గారు బయటపడిపోయారు ఈజీగా, అక్కడ దాకా వచ్చిన వాళ్ళు బయటపడి. నేను అదే అంటుంది, అక్కడ 3వ పేరే మీది, ఇంకా డెసిషన్ ఇంకా రాదు, టై అవుతుంది. టై అయిన తర్వాత ఏదో బిగ్ బాస్ ఏదో డెసిషన్ చెప్తాడు కదా, సో దానికంటే ముందే మీరు టక్కని బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, నా డెసిషన్ నేను మార్చుకుంటున్నాను, నేను నా పేరు ఇమాన్యుల్ పేరు చెప్పేస్తున్నాను అని సంజన గారు అదైతే చెప్పారో అదే మాట ఒక 15-20 నిమిషాల ముందు చెప్పేసి ఉండుంటే ఈ గతి పట్టేది కాదు, ఈ రోజు ఈ క్షణం వచ్చేది కాదు సంజన గారికి. మరి ఇప్పుడు మీ కత్తి మీద మీ పీక మీద కత్తి పెట్టినప్పుడు మాత్రం మీరు ఇమాన్యుల్ పేరు చెప్పేస్తారు, లేకుంటే మీరు ఇమాన్యుల్ పేరు చెప్పరా? అంటే ఎదుటి వాళ్ళ పీకలు తెగిపోయినా పర్లేదు కానీ ఇమాన్యుల్ పేరు చెప్పరు మీరు. కావాలంటే మీరు తెంపుకోండి ఇమాన్యుల్ పీక, నేనైతే తెంపలేను, బట్ నా పీక మీదకి వస్తే మాత్రం నేను తెంపేస్తాను ఇమాన్యుల్ పీక అంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఎందుకు చెప్పాలి ఇమాన్యుల్ పేరు టక్కని? ఇంకా జస్ట్ 3 కదా పడేది, ఆగిపోవచ్చు కదా. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రం మీరు ఇమాన్యుల్ పేరు చెప్తారు. సో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళు. సో కాబట్టి మీరు ఇమాన్యుల్ పేరు చెప్పండి అని వాళ్ళు బతిలాడితే మాత్రం మీరు ఇమాన్యుల్ పేరు చెప్పరు. ఇక్కడ సంజన గారిని టార్గెట్ చేసింది ఎక్కడైతుంది? సంజన గారిని బతిలాడుకుంటా ఉన్నారు. సంజన గారు ఎవరికి టార్గెట్ అయ్యారు? సో దాని తర్వాత ఇంకా తనుజ గారు పైకి వచ్చి, అవునా అట్లయితే నేను నా డెసిషన్ మార్చుకోవచ్చా బిగ్ బాస్? ఓకే బిగ్ బాస్, నా నేమ్ సంజన అంటది టక్కని. ఇప్పుడు ఈ సంజన గారికి మెంటల్ లేచుద్ది, అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్కి 4 ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఇమాన్యుల్కి 3 ఓట్లే ఉన్నాయి, సంజన గారికి 4 ఓట్లు, సంజన గారికి కూడా 3 ఓట్లు. ఇప్పుడు ఇమాన్యుల్ ఓటింగ్ డెసిషన్ ఓటింగ్ వస్తుంది, ఇమాన్యుల్ పేరు అక్కడ వచ్చింది. మామూలు సిచ్యువేషన్ కాదు అసలు. తనుజ గారు మెంటల్ మాస్, అసలు మెంటల్ లేపర్ అసలు. ఎందుకంటే తనుజ గారి దగ్గర పాయింట్ ఉంది. అదేంటి తనుజ, నాకు ఇమాన్యుల్ కదా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు, నీకేం సంబంధం, నేను నీ పేరు కథగా చెప్పిందంటే అప్పుడు పైకి లేచి ఒక మాట చెప్తారు, సంజన గారు ప్లీజ్ నేను మిమ్మల్ని అక్కడ అడిగాను, మీరు అక్కడ ఏమన్నారు, నేను ఇమాన్యుల్ పేరు చెప్పను, ఇమాన్యుల్కి నాకు బాండింగ్ ఉంది, నామినేషన్స్ అప్పుడు ఇమాన్యుల్ పేరు చెప్పను, ఎప్పుడు ఇమాన్యుల్ పేరు చెప్పను అని చెప్పి మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు ఇమాన్యుల్ పేరు చెప్తారా? సో మేము అంతలో బతిలాడితే మాకు ఇమాన్యుల్ పేరు చెప్పరా? సో కాబట్టి నేను నా డెసిషన్ మార్చుకుంటానంటే నాకు తెలుస్తాను ఫస్ట్ నుంచి నేనే నీ టార్గెట్, నువ్వు నన్ను తీసేయాలనే కదా, నువ్వు నన్ను తీసేయడానికి ఇదంతా చేస్తావు, కానీ నో బాల్లో 6 కొట్టు, నో బాల్లో 6 కొట్టుకుంటే ఇంకేం కొడతారండి, డిఫెన్స్ ఆడతారా? నో బాల్ వేస్తే ఎవరిది తప్పు? బౌలర్ది తప్పు. నో బాల్ వేసిన బౌలర్ది తప్పు తప్పితే బ్యాట్స్మెన్ ఎందుకు? బ్యాట్స్మెన్ నో బాల్ అయితే ఏంటి, ఏ బాల్ అయితే ఏంటి? అసలు నో బాల్ దొరికితే విచ్చలుగా కొడతారు, కొట్టకుండా ఎవరైనా ఉంటారు 6? నో బాల్ దొరికితే కొట్టనోడు ఎదవ అవుతారు, కొట్టినోడు కాదు ఎదవ, కొట్టకపోతే ఎదవ అవుతాడు, కొట్టినోడు మంచోడు అవుతాడు, సూపర్ అవుతాడు. సో కాబట్టి బ్యాడ్ ఎగ్జాంపుల్, వర్స్ట్ ఎగ్జాంపుల్, వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా సంజన గారు ఇంక గట్టిగా మాట్లాడుతుంటారు, అరుస్తుంటారు, పెద్దగా తనుజతో మాట్లాడుతుంటారు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అందరూ చూస్తున్నారు, కెమెరాస్ అన్నీ చూస్తున్నాయి, ఫస్ట్ నువ్వు ఏం చెప్పావు, నువ్వు చెప్పిందే కదా నేను కూడా చేస్తున్నా అంటే, మీరు చెప్పింది నేను చేస్తాను, మీరు అక్కడెందుకు చెప్పుకోలేదు, ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటారు? అంటే మీ దగ్గర దాకా వస్తే మాత్రం మీరు ఒప్పేసుకుంటారా? మా దాకా మేము అడుక్కుంటే మాత్రం మీరు ఒప్పుకోరా? అక్కడ మాత్రం బాండింగ్లు, గుడ్డు గోల అవన్నీ చెప్తారా? మరి మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీరు చెప్పేసుకుంటారా పేరు అని చెప్పి ఆ అమ్మాయికి నచ్చల. సో దానికి ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడుద్ది. ఫైనల్గా సంజన గారు ఒక మాట అంటారు, నిన్న కూడా అంతే, నిన్న కూడా అలాగే చేసావు. సో అక్కడ డెమోన్ పేరు 1,50,000 దగ్గర డెమోన్ పేరు వచ్చినప్పుడు వెనక అలా ఆ చివరికి వెళ్ళిపోయావు. బర్నీ గారా లేకుంటే డెమోనా అన్నప్పుడు అట వెళ్ళిపోయావు అట్లాగా. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, నాకు తెలుసు కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇక్కడ. నువ్వు ఇలాగే చేస్తావు, కెమెరాస్ అన్నీ చూస్తున్నాయి, నువ్వు ఆడే సేఫ్ గేమ్ కెమెరాస్ అన్నీ చూస్తున్నాయి సంజన గారు అంటారు.
ఇక్కడ కూడా ఇమాన్యుల్తో గొడవ పడి నువ్వు ఇక్కడ కూడా ఇమాన్యుల్తో గొడవ పెట్టాలని అనుకున్నావు, పడింది కదా, ఓకే పడింది, నీకు కావాల్సింది జరిగింది, నువ్వు గొడవ పెట్టేసావు హ్యాపీగా. అసలు ఇమాన్యుల్తో గొడవ పడింది ఎవరు? అమ్మాయ పెట్టింది ఎవరు? అమ్మాయ గొడవ. 3 పేర్లు చెప్పింది అమ్మాయి పేరు చెప్పి అమ్మాయి సైలెంట్గా కూర్చుంది. 4గో పేరు చెప్పింది ఎవరు? మీరు. టక్కన మళ్ళీ లేదు చేంజ్ చేసుకుంది ఎవరు? మీరు. అక్కడ ఇమాన్యులే కదా స్టార్ట్ చేసింది మాట్లాడడం, డెమోన్ కదా అసలు మీ పేరు చెప్పింది. మీరు డెమోన్ పేరు చెప్పకుండా మీరు లాస్ట్లో నేను మళ్ళీ లేకుంటే నేను లాస్ట్లో అన్న నా పేరు చెప్తానన్నా చెప్పుండాలి ఒకటి. లేదు అంటే మీరు అక్కడ డెమోన్ పేరు చెప్పకుండా వేరే పేరు ఏదైనా చెప్పుండాలి, లేదంటే ఇమాన్యుల్ పేరే చెప్పేసి ఉండాలి. ఏమీ చేయకుండా ఆ అమ్మాయిని తిరిగితే మీకేమొచ్చుద్దండి? అడగొచ్చు చాలామంది, అరే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఆ అమ్మాయికి ఎందుకంటే ఆ అమ్మాయిని తిట్టింది కదా సంజన గారు, నువ్వు మమ్మల్ని ఎందుకు ప్రతిసారి నాకు ఇమాన్యుల్ పేరు తీ అంటావు, నేను తీయను, ఎందుకు మమ్మల్ని కావాలని నన్ను రెచ్చగొడుతుంటావు అని. అక్కడ అమ్మాయి రెచ్చగొడుతుంది, అమ్మాయి బతిలాడుకుంటుంది ఇమాన్యుల్ పేరు చెప్పమని. సో ఆమె చేయలేదు, అది ఆమెకు రెచ్చగొట్టినట్టు అనిపించింది. ఇప్పుడు ఆమె మీదకి వచ్చేసరికి ఆమె పేరు చెప్పేస్తుంది, అందుకని ఈ అమ్మాయి కోపం వచ్చింది. అది అక్కడ జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇమాన్యుల్ ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఇమాన్యుల్ నాకు అదే ఇంకా అర్థమైపోయిన సిచ్యువేషన్. ఇంకా ఇమాన్యుల్ తన పేరు తాను చెప్పుకుంటాడు. మీ చేతిలో ఓటింగ్ సంజన గారు ఒక మాట అంటారు, ఇక్కడ నేను ఏం చేస్తాను, నెగిటివ్ నెక్ వచ్చాక సంజన గారు నా నేమ్ నేను చెప్పాలి కదా. మన ఇమాన్యుల్ అంటాడు, ఇంక నేనేం చేస్తాను, నెగిటివ్ నెక్ వచ్చింది, సంజన గారి పేరు ఇంక నేను చెప్పాలి కదా. సో తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుని నా పేరు చెప్పిందో నేను కూడా నా పేరు నేను చెప్తాను, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తన పేరు చెప్పాల్సిందే కదా అని చెప్పంటాడు. నువ్వు ఎప్పుడు నిన్నే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటావు ఇమాన్యుల్, ఓకే నా చాయిస్లో నువ్వు ఎప్పుడు నిన్నే ప్రొటెక్ట్ చేసుకుంటావు, నేనా నువ్వు అన్నప్పుడు. ఇవాళ ఫస్ట్ టైం నాకు చాయిస్ లేదు, నా నెక్ మీదకి వచ్చింది కాబట్టి నేను నీ పేరు చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు మ్యాట్ మీద అంతమంది 5గురు ఉన్నప్పుడు కూడా నువ్వు నన్నే సెలెక్ట్ చేసుకున్నావు, ఓకేనా, నన్నే ముందు తీసేసావు నువ్వు ఇమాన్యుల్, అది గుర్తుపెట్టుకో అని చెప్పి సంజన గారు కొంచెం బర్స్ట్ అవుట్ అవుతారు. ఇమాన్యుల్ మళ్ళీ మాట్లాడతారు, మీ చేతిలో ఓటింగ్ తీసుకెళ్ళి అనవసరంగా వేస్ట్ చేయొద్దు అని చెప్పా, మొత్తుకొని మరీ చెప్పా, వివరించి మరీ చెప్పా, మీరు వినలేదు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు అనమాట. సో కళ్యాణ్ మళ్ళీ సంజన గారు ఏదంటే నేను చెప్పినంత మాత్రం అందరూ ఇమాన్యుల్ నేమ్కి వెళ్ళారని చెప్పకండి, మీరు అలా ఎందుకు చెప్తారు, నువ్వే ప్లాన్ చేసావు, అఫ్కోర్స్ నువ్వే ప్లాన్ చేసావు అని చెప్పి కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తూ ఉంటుంది. సో కళ్యాణ్ అది ఎవరికైనా అర్థమవుతుందండి, అది ఈజీ అర్థమవుతుంది టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలని అని చెప్పి కళ్యాణ్ అంటాడు, నాకు ఎలివేషన్ వద్దండి బాబోయ్ అని. సంజన గారు మరి నువ్వు చెప్పిన మాటే నువ్వు ఫాలో అవ్వకుండా ఎందుకు అని చెప్పి సంజన గారు అంటారు, నువ్వెందుకు ఫాలో అవ్వట్లేదు అని సంజన గారు క్వశ్చన్ చేస్తారు. దానికి మనోడు నేనెందుకు ఫాలో అవుతా, నేను గేమ్లో ఉన్నానా ఏంటి ఫాలో అవ్వడానికి అని మనోడు ఆన్సర్ ఇస్తాడు. అంతే కదా, ఆబ్వియస్లీ నేను గేమ్లో లేకపోతే ఎందుకు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్. నువ్వు 100 చెప్తా గేమ్ బయట కూర్చొని, స్టేడియం బయట కూర్చొని మనం 100 మాట్లాడతాం, అది నువ్వు తీసుకుంటావా తీసుకోవా అనేది నీ ఇష్టం, నేను స్టేడియంలోకి వెళ్తే ఆడతాననేది నా ఇష్టం, అంతే కదా, సింపుల్ అంతే. దానికి మనోడు వెంటనే గేమ్లో ఉండవు కానీ సంజన గారు నువ్వు ఓటేస్తావు అని సంజన గారు అడుగుతారు. కళ్యాణ్ మరి మీరు ఈగోకు తీసుకొని ఎందుకు చెప్పారు వాడి పేరు, డెమోన్ గురించి మాట్లాడుతాడు, డెమోన్ గురించి ఫైట్ చేస్తుంటాడు, వాడు సపోర్ట్ చేయలేదని చెప్పి అఫ్కోర్స్ నాకు పాయింట్ ఉందిరా వాడి మీద, నేను వాడి మీదకి వెళ్తా అంటే నేను ఒప్పుకోను, నువ్వు వేడిస్తే వాడిని చంపేస్తా, ఇది జైజానికి రాక్ సినిమాలో నువ్వు వేడిస్తే వాడిని చంపేస్తా అన్నట్టు మీరు వాడి జోలికి వెళ్తా నేను ఒప్పుకోను. సేమ్ సిచ్యువేషన్ సేమ్ అంతే అలాగే చెప్తాడు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఓకే ఇంకా సంజన గారి పేరు చెప్పేస్తారు. సారీ అని చెప్పి బర్నీ గారు అంటే ఇట్స్ ఓకే బర్నీ అన్న, అట్లీస్ట్ నేను నా మాట మీద నిల్చున్నా, మరి ఆమె మాట మీద ఆమె నిల్చున్నారంటే మేబీ బర్నీ అన్న పేరు చెప్పకూడను అని చెప్పి ఆమె చెప్పుంటారు, నేను నీ పేరు చెప్పను నువ్వు నా పేరు చెప్పొద్దని మాట ఇచ్చుకుంటారు ఒకరికొకరు. సో అది మాట మీద నిల్చున్నానంటది అంతే, ఇంకా అక్కడ అయిపోద్ది అనమాట. తర్వాత తనుజ గారు మాట్లాడుతుంటారు, నేను సేఫ్ గేమ్ ఆడుంటే సో నేను ఏదైతే పేరు చెప్పానో అక్కడే ఆగిపోయేదాన్ని, ఇమాన్యుల్ పేరు దగ్గర ఆగిపోయేదాన్ని, నాకు మంచిదే కదా ఇమాన్యుల్ వెళ్ళిపోతే. సో దిస్ ఈజ్ నాట్ సేఫ్ గేమ్, ఓకేనా, నువ్వు సేఫ్ గేమ్ ఆడదని మనోడు అంటాడు డెమోన్. ప్రతిసారి నేను నా బిడ్డ అని ప్రతిసారి నా బిడ్డ అని వెనకేసుకొచ్చి ఇప్పుడు మాత్రం ఆవిడ నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దోసేస్తాను అంటే మా గేమ్ మేము ఆడతాం కదా, మేము కూడా ఆడాలి కదా అంటది ఈ అమ్మాయి. అది అప్పుడు నేను చెప్పినప్పుడు అంతా ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఆమె ఆడితే నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోనని చెప్పి ఆమె ఆడింది. అది నెక్స్ట్ ఆడియన్స్ వస్తారు. సో ఇంకా టాప్ 2 వీళ్ళిద్దరికి గెలుపు గురించి బిగ్ బాస్ ఒక డైలాగ్ చెప్పమంటారు. సో డైలాగ్ చెప్పినప్పుడు ఇద్దరు ఎవరి గురించి వాళ్ళు, దానికంటే ముందు ఆడియన్స్ వాళ్ళు ఒక 2-3 వాళ్ళతో మాట్లాడతారు, ఏదో క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళతో మాట్లాడతారు అనమాట. అది మాట్లాడిన తర్వాత సక్సెస్ అంటే ఏంటి చెప్పమన్నప్పుడు ఫస్ట్
మన డెమో అని చెప్తాడు. ఫస్ట్ మనిషిగా మనల్ని మనం గెలవటం, ఓకేనా? బిఫోర్ ఎలా ఉన్నామో ప్రజెంట్ అలా ఉండడం ప్రజెంట్ ఎలా ఉన్నాం అనేది కంపేర్ చేసుకొని మనం ఏదైతే గోల్ పెట్టుకొని దానికి ఎంతో కొంత రీచ్ అవుతాం కదా. సో ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అంటే ఒక గోల్ పెట్టుకొని ఉంటాం కదా, దానికి ఎంతవరకు రీచ్ అయ్యాము అనేది నేను సక్సెస్ కింద తీసుకుంటాను. రీచ్ అయితేనే సక్సెస్ కాదు, రీచ్ అవ్వడానికి ఎంతవరకు వెళ్తున్నానో, ఒకప్పుడు ఎక్కడున్నాను ఇప్పుడు ఎక్కడున్నాను అని చెక్ చేసుకుంటాను. ఆ చెక్ చేసుకొని నేను కొంచెం ఫార్వర్డ్ వెళ్ళినా కూడా అది నా దాంట్లో సక్సెసే అని చెప్పి డెమోన్ అంటాడు అనమాట. బిగ్ బాస్ ఇమాన్యుల్ అంటారు, సక్సెస్ అంటే ఏదైనా సాధించాలని నా మైండ్లో పడితే అదే నా సక్సెస్. కొట్టాడు ఫస్ట్ బాల్ 6, మామూలు కూడా కాదు. ఏదైనా మన మైండ్లో ఒకటి సాధించాలి అని మన మైండ్లో పడింది అంటే ఫస్ట్ సక్సెస్ అదే కదా. మన ఆలోచన, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను, నా మైండ్లోకి అది వచ్చింది ఆ థాట్ వచ్చింది అంటే అది పాజిటివ్ థాటే కదా. సో యూట్యూబ్లో మంచిగా ఎర్న్ అవ్వచ్చు, మంచిగా ఫేమ్ వచ్చుది, అది వచ్చింది అంటే మనం సక్సెస్ అయినట్టే కదా లెక్క. మనం పాజిటివ్ వేలోనే వెళ్తున్నాం. ఇప్పుడు మన దొంగ అవ్వాలో స్మగ్లర్ అవ్వాలో అనుకుంటే అది తప్పు. కానీ సో ఒక థాట్ మనలో వచ్చింది అంటే అది మనం సక్సెస్ అయినట్టే, ఎంతో కొంత మన బుర్ర ఆలోచిస్తుంది అని, అది మేనేజ్ చెప్పే మాట. సో అది నా మైండ్లో పడిన రోజే సక్సెస్ వైపు నడుస్తున్నట్టు లెక్క. అది మన వైపు మన మైండ్లో పడిందంటే నడుస్తున్నట్టు లెక్క. ఏంటి, దాని గురించే మన ఆలోచనలు ఉంటాయి. సో దానికి మనం ఏం చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని అప్రోచ్ రోడ్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పి మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పుడే మనం సాధించినట్టు లెక్క. అంటే అనుకున్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాము అంటే ఒక స్టెప్ ముందు జరిగినట్టే కదా. ముందు జరగటం అంటే సాధించడం అనే అర్థం. అది ఇమాన్యుల్ అంటాడు, నేను అది పెట్టుకొని ఒకటి సాధించాలని గోల్ పెట్టుకొని రీచ్ అవుతూ వచ్చాను బిగ్ బాస్, ఆ సక్సెస్సే నేను పొందుతున్నానని చెప్తాను అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. సేమ్ నేను కూడా మైండ్లో ఒకటి పెట్టుకున్నాను, దానికి తగ్గట్టే నేను ముందుకు వెళ్తున్నాను. సో అదే దీన్ని ఇప్పుడు నేను సక్సెస్ కింద భావిస్తున్నాను. మేబీ ఒక టాప్ యాక్టర్, ఒక టాప్ కమెడియన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆ దారిలో పోతూ ఇంత సాధించాడు కదా, సో ఇది కూడా సక్సెస్ కిందే కదా అని చెప్పి తన లైఫ్ని క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్పాడు. సింపుల్గా బాగా చెప్తాడు. సో ఓట్ అప్పీలు చేసుకుంటాడు. దాని తర్వాత క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు కప్పు గెలిస్తే అమ్మ దగ్గరికి వెళ్తావా, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా అంటే ఇప్పుడు మనం ఏమైనా చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్గా అమ్మ దగ్గర లేను, హాస్టల్స్లో ఉన్నాను ఎక్కువగా, అమ్మ దగ్గర ఉండటం చాలా తక్కువ, డిగ్రీ వరకు హాస్టల్స్లో ఉండేవాడిని, అక్కడ ఇక్కడ అప్పుడప్పుడు పనులు చేసుకుంటూ వచ్చేవాడిని, మీ దూరంగా ఉండేవాడిని. సో అమ్మతో గడిపిన రోజులు చాలా తక్కువ కాబట్టి సో నేను ఒకవేళ కప్పు గెలిస్తే అమ్మే ఫస్ట్ స్టేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్తాను. సో సాధించాను అమ్మ నీకోసం అది ఇది అని. సో కప్పు గెలిచి ఇదిగో కప్పు సాధించా అని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను అంటే, మరి మీ గర్ల్ ఫ్రెండ్ అడుగుద్ది కోప్పడుతుంది అంటే, లేదు కోప్పడదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళమంటుంది ఫస్ట్, తను నన్ను అర్థం చేసుకుంటుంది అని ఈమె అద్భుతమైన ఆన్సర్ చెప్తారు. మీరు గేమ్ మంచిగా ఆడుతున్నారు, స్ట్రాటజీ అని చెప్పి అన్ని జుట్టు పోతుందని చెప్పి ఒక అమ్మాయి కామెడీ చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఉందండి, ఇప్పుడే పోయింది, ఇంకా లాస్ట్ వీక్ ఉంది, ఇది ఇంకా ఈ ఒక్కరో కూడా పోద్ది అని చెప్పి ఈమెయిల్ అంటారు. అంటే మీరు స్ట్రాటజీస్ చాలా బాగా వేస్తారు అని చెప్పి ఆమె చెప్పగానే చెప్తుంది. మీకు తనుజ అంటే ఎందుకంటే అంత సాఫ్ట్ కార్నర్ అంటే, యాక్చువల్గా మనకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఒక బెంచ్ మీద కూర్చుంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటిది మన ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా అంటే మనకు కోపం వస్తుంది, మనకు బాధ అవుతుంది కదా. సో తనుజ విషయంలో కూడా అంతే. తను నాకు ఏదైనా అబద్ధం చెప్పినా, తను నాకు ఏదైనా ఒక మాట అన్నా, నన్ను మోసం చేసినట్టు నాకు అనిపించినా, తను ఏదైనా ఒక తప్పు చేసినా అంటే మొత్తం అన్నీ అమ్మాయిపోయాయి, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటాడు. తను తిట్టినా, నన్ను ఏదైనా ఒక మాట అన్నా కూడా కాదు, తను అబద్ధం చెప్పినా, తను మోసం చేసినా అట్లా మాట్లాడతాడు అనమాట. నెక్స్ట్, సంజన గారిది మీది బాండింగ్ హౌస్లోనైనా బయట కూడా అంటే, బయట మేము చాలా ప్లాన్ చేసాం, ఎంతైనా తను అమ్మ అని మాట మాట్లాడుతున్నది, ఆ బాండింగ్ ఉంది కదా మా ఇద్దరికి. సో ఒకవేళ అమ్మ తప్పు చేసినా కానీ అమ్మాయి తప్పు అంటే అమ్మ నేను దూరం పెట్టదు కదా, పోనీ నేను అమ్మని దూరం పెట్టను కదా. సో అలాగే తను కూడా అని చెప్తారు. తన మీద ఇంకో 2-3 క్వశ్చన్స్ కూడా వస్తాయి, అవన్నీ మాట్లాడతాడు అనమాట. ఎపిసోడ్లో అయితే ఇంతవరకే ఉంది. నెక్స్ట్, నలుగురిలో కామెడీ చేయడం అనేది స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ మీకుంది. సో మరి ఈ హౌస్లో మీకు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది ఎవరు? నలుగురిలో ఉన్నప్పుడు కామెడీ చేయాలంటే స్ట్రెంత్ ఉండాలి అంటే, లైక్ మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి మీకు అని దాని అర్థం. సో మరి ఈ హౌస్లో మీకు సపోర్ట్ చేసింది ఎవరంటే నాకు సంజన గారు. నిజంగా సంజన గారు, ఎందుకంటే సంజన గారు అలాంటి ప్రాంకులు గీంకులు ఏవైతే చేస్తారో దాన్ని మనోడు స్పూఫుల్ చేస్తూ సంజన గారు పక్కన కూర్చొని సంజన గారిని వాడుకుంటూ మనోడు కౌంటర్ పంచులు వేయటము, సంజన గారి స్పూఫ్ గురించి మాట్లాడటము, అందరు నవ్వుపించడం చేశారు. ఆమె కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు సంజన గారి విషయంలో. సో కాబట్టి సంజన గారు అనమాట. ఓవరాల్గా ఇది సంగతి ఎపిసోడ్లో. ఇది అన్ని క్లారిటీగా అన్ని వర్షన్స్ అన్నీ కలిపి చెప్పడం జరుగుతుంది. మేబీ అది ఎటు పోయిందో ఎవరికి ఎటు ఇచ్చానో ఏమో తెలియదు, నాకు ఫ్లోలో చెప్పుకుంటూ వచ్చా. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.